రాజకీయ నాయకుడు బుద్ధి చూపించాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, బాడీగార్డ్ సెక్యూరిటీస్ రాలేదు. కరువా సింగ్ గ్యాంగ్ని ఢిల్లీలో టచ్ చేసేవాడు ఒకడున్నాడంటే ఎవడు రావాడు? बोलिए आपको क्या पता है? రిజల్ట్ వచ్చింది. మన మొత్తం గ్యాంగ్ పాస్ అయిపోయింది. ఓ, వచ్చే వారం అందరూ బయలుదేరి ట్రైనింగ్కి ముసారికి వెళ్ళాలి రామ్. నేను తర్వాత మాట్లాడతాను. పదండి వెళదాం. నాకు చాలా బాధ్యతలున్నాయి. ప్రేమ పుట్టదు. మీ ముగ్గురు కోసం 30 మంది పనిచేయడం మీ లైఫ్ స్టైల్. కానీ ఒక కాఫీని ముగ్గురు పంచుకొని తాగడం నా లైఫ్ స్టైల్. మీ నాన్నగారు ఒక మినిస్టర్ కావచ్చు, కానీ మానసికంగా ఒక సాధారణ ఎమోషనల్ ఫాదర్. మీరు నన్ను మాత్రమే కాదు, లైఫ్లో ఇంకెవరిని ప్రేమించకూడదు. ఇద్దరం లవ్ యొక్క ఎండింగ్ స్టేజ్లో ఉంటే పోరాడి గెలవచ్చు, కానీ మీరు బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నారు. ఈజీగా బయటకు వచ్చేయచ్చు. నేను ఆ దరిదాపుల్లోనే లేను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? షాపింగ్. డ్రైవర్ని ఎందుకు తీసుకెళ్ళలేదు? డ్రైవర్స్ ఎవరు లేరు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదమ్మా. నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చున్నావు. అతను ఉద్యోగం రాజీనామా చేసి ట్రైనింగ్ అని వెళ్తున్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ? నాతో కూడా ఏం చెప్పకుండా దాచిపెడుతున్నావు కదా? అమ్మా, అంత మాట అనకమ్మా. నేను ఆయన్ని ప్రేమించానమ్మా. ప్రపోజ్ చేశాను. అతనేమన్నాడు? నువ్వు నన్ను మాత్రం కాదు, ఇంకెవరిని ప్రేమించకూడదని చెప్పాడమ్మా. నువ్వేం నిర్ణయించుకున్నావు? నేను ఆయన్ని మర్చిపోలేనమ్మా. ఐ లవ్ హిమ్. ఏడోకు చూద్దాం. నేనున్నానుగా, ఏడోకు. 6 months ట్రైనింగ్ రా. ఐఏఎస్ తీసుకున్న వాళ్ళు ముసూరిలో కంటిన్యూ చేయాలి. ఐఎఫ్ఎస్ తీసుకున్న వాళ్ళు డెహ్రాడూన్కి, ఐపీఎస్ తీసుకున్న వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళాలి. కుర్లా కంపెనీ నుంచి వచ్చారు. 480 కోట్ల ఇండియన్ కరెన్సీని ఢిల్లీ నుంచి కోల్కతాకి ట్రాన్స్ఫర్ చేయాలట. ఎప్పుడు? రేపే చేయాలి సార్. ఏం మాట్లాడుతున్నారా? ఢిల్లీ నుంచా? పోలీసుని సెట్ చేయాలి, చెక్ పోస్ట్ క్లియర్ చేయాలి, మిలిటరీ, పారామిలిటరీ, ఎస్టీఎఫ్ కమాండ్ అని 100 మంది ఉంటారు అక్కడ. ఢిల్లీ సిటీ ఇన్సైడ్లో మాకేం ప్రాబ్లం లేదు సార్. యూపీ బార్డర్ నోయిడాకి వచ్చి డబ్బులు ఇస్తాం, అక్కడ నుండి మీరు తీసుకెళ్తే చాలు. ఓకే, నేను ఢిల్లీ వచ్చాను. కరెక్ట్గా 10ంటికి ఫ్యాక్టరీ నుంచి బండి తీమను. ఓకే. మాయా, కంపెనీ నుంచి వ్యాన్ బయలుదేరింది. ఈ బస్సులోనే అమౌంట్ ఎక్కించబోతున్నాం. अरे बाप रे। नहीं, गाड़ी से उतर उतर। क्या है? क्या गाड़ी में ब्रेक नहीं है क्या? तुम क्यों सडन ब्रेक डाला? देख रेड है सिग्नल। क्या ఇండికేటర్ టైల్ ల్యాంప్ అన్ని విరిగిపోయాయి. ఎలాగో 6000 పైనే అవుతుంది. बहुत डैमेज हुआ। निकल 6000 निकल। पैसा नहीं रे। బస్సులో మన వాళ్ళు కోల్కతా వరకు టూరిస్ట్ లాగా ట్రావెల్ చేస్తారు. ఉదయం 9 వస్తాం. డబ్బు ఇవ్వతే బండి పోలీస్ స్టేషన్ కి అని చెప్పు. सुबह 9 o'clock पैसे नहीं दिया तो गाड़ी पुलिस स्टेशन जाएगा. మాయా, బండి ఎవరు ఎత్తుకెళ్ళారట. మాయా,
బండి ఇక్కడే ఉండేవరా. ఆ, మార్నింగ్ 8:30కి వచ్చాయి. సరే ఇదిగో తల బండి ఇచ్చి డబ్బు తీసుకుంటా. किसने चलाया गाड़ी ने? गाड़ी किधर है तो आपको पता नहीं है सर. जाके आजू बाजू पूछो. अरे चल. गाड़ी का चालक कौन था? हमें नहीं मालूम. देख तूने देखा है क्या? कितना मांगा था? 1,000 रुपीस पूछा साहब. చెప్పరా. మన వ్యాన్ తీసుకురావడం పెద్ద తప్పు అనుకుంటాను రామ్. ఇక్కడ పెద్ద ప్రాబ్లమే జరుగుతుంది. మంత్రి విశ్వనాథ్ పని అయి ఉంటుందా? డెఫినెట్ గా కాదు. వచ్చినోడికి బండిలో డబ్బు ఉందని తెలీదు. ఈ ఎదవే కుత్తాడు. వాడు అడిగిన 6,000 పారేస్తుంటే మూసుకొని దుబ్బేసేవాడు. ఏమైందిరా? చూడు వాళ్ళే. గ్యారంటీగా వాడు డబ్బు కోసం వస్తాడు. ఓవర్ సీన్ క్రియేట్ చేస్తే మనకే డేంజర్. అందుకని నేను చెప్పి ఏంట్రా అన్ని అట్టపెట్లే ఉన్నాయి, ఓపెన్ కరు. హే రామ్, అన్ని 2,000 కట్టలే ఉన్నాయి. एक मिनट इसमें क्या है मैं देखता हूँ. దీనికి వాళ్ళు అంత టెన్షన్ పడ్డారా? इसमें भी कैश है. ఇది న్యాయంగా సంపాదించిన డబ్బు అయి ఉండదు. మనం పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. వద్దు. ఈ డబ్బు సవ్యంగా వెళ్ళి గవర్నమెంట్కి చేరాలి. దీనికి ఒకే ఒక్క దారుంది. ये उधर देखो राम आ गया. ఏంటి రామ్, వ్యాన్ని తీసుకెళ్లి ప్రెసిడెంట్ వాకెట్లో వదిలేసొచ్చో. ఈ విషయం ప్రెసిడెంట్కి మెయిల్ చేస్తాను. ఎందుకు? ఈ డబ్బు కరెక్ట్గా వెళ్ళి గవర్నమెంట్కి చేరాలి అంటే ఆయనకి అప్పగించడమే కరెక్ట్ చాయిస్. ఆయన రెస్పాండ్ అవుతారా? మెయిల్ చేసిన 5 నిమిషాల కల్లా ఏం జరుగుతుందో చూడు.